45 ఈజ్ న్యూ 60. నార్మల్‌గా చాలామంది ఏం చేస్తుంటారు, నేను మామూలుగా ఒక కంపెనీస్‌కెళ్ళినప్పుడు మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఏంటి? మీరెప్పుడు రిటైర్ అవుదాం అనుకుంటున్నారు? మీ యొక్క ఉద్దేశ్యం ఏంటి అని అడిగితే, మెజారిటీ ఆఫ్ పీపుల్ 45 తర్వాత మేము జాబ్ చేయలేము. 45 తర్వాత మేమింకా మా కెరియర్‌కి ఫుల్ స్టాప్. కొత్త కొత్త ఆలోచనలు చేయాలి. మేము న్యూ ప్లానింగ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. మనము ఇప్పుడున్న యంగ్ జనరేషన్‌కి వాళ్ళ యొక్క న్యూ 45, న్యూ 60 ఎలా అవుతోంది? వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో మీ మాటల్లో. ఈ 45 న్యూ 60 అనేది ఇది నౌ ఫోర్స్డ్. ఏది మార్కెట్‌లో పరిస్థితుల వల్ల టెక్నాలజీ కొత్త ఏఐ కానీ ఆర్ కంపెనీస్ వాళ్ళ ప్రాసెస్ మార్చుకోవడం వల్ల ఇన్‌స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఒక పెద్ద సాలరీ బదులు చిన్న వాళ్ళని నలుగురిని రిక్రూట్ చేసుకుంటాం అనే దానివల్ల ఫోర్స్డ్‌గా కాకుండా కూడా ఇంకొక సెట్ ఆఫ్ హ్యూజ్ పాపులేషన్ ఏంటంటే 21, 22కే మంచి జాబ్ వచ్చేసి నేను 60 వరకు పని చేయను, 45 వరకే పని చేసి నేను రిటైర్ అయిపోయి ఫైర్ కాన్సెప్ట్ తొందరగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేసి నా ఇష్టం వచ్చిన పని చేసుకుంటాను. ఐ డోంట్ వాంట్ టు అంటే రిటైర్మెంట్ 60 వరకు వెయిట్ చేయనని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది అనేది ఇంతకుముందు ఆప్షన్ ఉండేది. దట్ వాజ్ ఎ లగ్జరీ. కానీ ఇప్పుడు అది రియాలిటీ అయిపోయింది. ఎందుకు? ఈ కొత్త దానివల్ల. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది చేయాలి అంటే చాలా ఎర్లీ స్టేజ్ నుంచి నువ్వు మైండ్ సెట్ ఏదో 35కి వచ్చాక 4 తప్పులు చేశాక, రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేశాక రియలైజ్ అయ్యే బదులు నీ 22, 23 ఫస్ట్ జాబ్ వచ్చాక ఫస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్‌లోనే ఒక ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని అంటే మనము నార్మల్‌గా ఈ ఫైర్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ అనే దానికి ముందు నుంచే మనం గనక ప్లాన్ చేసుకోకపోతే నౌ ఫైర్ విల్ బి ఎరేజ్డ్ విత్ వాటర్. వాటర్ అంటే వాట్ ఆఫ్టర్ ది ఎర్లీ రిటైర్మెంట్. దిస్ ద కాయిన్ రీసెంట్లీ వి గాట్ ద కాయిన్ దిస్ వాటర్. అంటే ఫైర్ అనేది ఎప్పుడు మండుతూ ఉండాలి అంటే నీకు ఎర్లీ ప్లానింగ్ ఉండాలి మీరు చెప్పినట్టు. ఎర్లీ ప్లానింగ్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే సెట్ ఆఫ్ మన మొత్తం సేవింగ్స్‌లో చూసుకుంటే ఎర్నింగ్స్ అప్పుడు అందులో మేజర్ పోర్షన్ షుడ్ గో టువర్డ్స్ సేవింగ్స్. సేవింగ్స్ ఉండాలి. ఎంత తొందరగా మొదలుపెడితే అలా ఉండాలి. అలా లేకపోతే వాటర్ వచ్చేస్తాయి. వాట్ ఆఫ్టర్ ది ఎర్లీ రిటైర్మెంట్ అనేది వాటర్ కాన్సెప్ట్.